మీరెప్పుడన్నా మీ నాలుకతో మీ మోచేతిని ముట్టుకోవడానికి ట్రై చేశారా? ఇప్పటి వరకు మీరు భూమి మీద 3 హార్ట్స్ ఉన్న జీవిని ఎప్పుడన్నా చూసారా? మీరెంతో ఇష్టంగా వాడే ఈ టమాటో కెచప్ ని ఇదివరకు వేరే విధంగా కూడా వాడేవారు. అదేంటో మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసిన ఈ వీడియో అయితే లైక్ చేయండి. సో ఇంకైతే మనం లేట్ చేద్దాం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మన ఈ భూప్రపంచం మీద ఎన్నో రకాల జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి, అంతరించిపోయి కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికీ 3 గుండెలతో జీవించున్న జీవిని మీరు చూసారా? ఆ జీవి ఏంటో కాదు, మనకి ఇప్పటికీ సముద్రంలో దొరికే ఆక్టోపస్ కి అయితే 3 గుండెలు ఉంటాయి. ఈ విషయం మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. కానీ ఈ విషయం ఇప్పుడే తెలుసుకున్నామన్న వాళ్ళైతే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఇప్పటి వరకు ఎంతో ఇష్టంగా తింటున్న బనానా ఒక ఫ్రూట్ కాదు, అలాగే ఒక వెజిటేబుల్ కాదు, అది వచ్చి ఒక బెర్రీ అనమాట. మనకి బనానా అనేది ఫ్రూట్ జాతిలోకి రాదు, అలాగే వెజిటేబుల్ జాతిలోకి రాదు, అది వచ్చి మనకి బెర్రీ వెరైటీలోకి అయితే వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. సముద్రంలోనూ ఇంకా మనకి బయట కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉండే డాల్ఫిన్స్ కూడా వాటిని కొన్ని పేర్లతో పిలుచుకుంటాయి. ఈ విషయం మీలో ఎంతమంది తెలుసు? మనకి డాల్ఫిన్స్ అనేవి కొంత ఫ్రీక్వెన్సీతో వాటికంటూ కొన్ని నేమ్స్ అయితే పెట్టుకుని ఆ పేర్లతో వాటిని అవి పిలుచుకుంటాయంట అని ఈ విషయం మనకి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీ నాలుకకి మీ చేతుకున్నట్టే కొన్ని ముద్రలు కూడా ఉంటాయి. ఈ విషయం మనకి రీసెంట్గానే శాస్త్రవేత్తలు అయితే ఈ విషయాన్ని కనిపెట్టారు. అలాగే మీరు ఎంత ట్రై చేసినా మీ నాలుకతో మీ మోచేతనైతే నాకలేరు. దీన్ని ఎవరన్నా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ట్రై చేయకపోతే ఎప్పుడోసారి ట్రై చేసి అయితే చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. కోలాస్ అనే జీవికైతే మనకున్నట్టే వాటికి కూడా వేలు ముద్రలు అయితే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. చీమలకైతే మన మానవులకు ఉండే బలానికన్నా రెట్టింపు బలం అయితే ఉంటుంది. కానీ ఆ బలం అనేది కొన్ని లక్షల చీమలు కలిస్తే ఆ బలం మన మనుషుల బలానికన్నా రెట్టింపుగా అయితే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు ఇప్పటిదాకా బర్గర్లోను, పిజ్జాల్లోనూ, అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బేకరీలో ఎగ్ పఫ్ఫల్లోనూ చాలా ఇష్టంగా తినే ఈ టమాటో కెచప్ని ఇదివరకు మెడిసిన్లా వాడేవారంట. ఈ విషయం మీకు తెలుసా? స్లాట్ అనే జంతువుకి లైటింగ్ ఎక్కువ ఉంటే కళ్ళు కనిపించవంట. అసలు స్లాట్ అంటే ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో చూడండి, ఇంత బద్ధకంగా ఏడుస్తుంది కదా, దీని పేరు స్లాట్. దీనికైతే లైటింగ్ ఎక్కువ ఉంటే కళ్ళు అయితే కనిపించవంట. మనం ఇప్పుడు మన ఇంట్ల దగ్గర గట్ట చూస్తున్న ఈ పక్షులన్నీ డైనోసార్స్ నుండి ఎవల్యూట్ అవుతూ ఇప్పటికైతే మనకి పక్షులు అయితే తయారైనాయి అంట. ఇదైతే మనకి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. సో ఈ రోజుతో అయితే ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిపోయి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు చేసే ఈ ఒక్క సబ్స్క్రైబ్ అంటే ఈ ఒక్క లైక్ అయితే మన ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.